జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్. మీ కుటుంబ ఆరోగ్య రక్ష. బీఆర్ఎస్ పార్టీ లీగల్ అడ్వైజర్ సోమా భరత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సోమా భరత్ గారు, ఎందుకు పిటిషన్ వాపస్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సుప్రీంకోర్టు, ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు నుంచి మేము 7వ తారీఖు నాడే ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాం. 7th January, ద డే ఆన్ విచ్ ది హైకోర్ట్ పాస్ ది ఆర్డర్. ఈ లోపల 9th అపియర్ కమ్మని చెప్పి ఏసీబీ వాళ్ళు మనకి పంపించారు, నోటీస్ పంపించారు. 9th రోజు కోర్టులో ఏసీబీ ముందు విచారణకు హాజరైన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నారు కేటీఆర్ గారు. విచారణకు హాజరవుదాము, మనం ఏం తప్పు చేయనప్పుడు విచారణకు హాజరవుదాం. సో అప్పటికే కోర్టులో కేసు ఫైల్ అయింది కాబట్టి, కేసు ఫైల్ అయిన తర్వాత ఫస్ట్ టైం లిస్ట్ అయింది ఈరోజు. సో కేసు ఎందుకు ఫైల్ చేసినారు అనేది కోర్టులో అడ్వకేట్ గారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఈ స్టేజ్లో ఇంటర్ఫియర్ అవ్వడం వీలు కాదు అనేది కోర్టు కూడా ఎక్స్ప్రెస్ చేసింది. బట్ దెన్ దేర్ వర్ ఇన్స్ట్రక్షన్స్ విత్ అడ్వకేట్ టు విత్డ్రా ఇట్. కోర్టు అభిప్రాయము తర్వాత క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటే కాబట్టి విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకునే హక్కు ఉన్నది, ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది. ఎందుకు ఇవాళ మమ్మల్ని విమర్శించే ఈ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇదే కేసు, ఇలాంటి కేసు వాళ్ళు వేయలేదా, విత్డ్రా చేసుకోలేదా? వాళ్ళు చేస్తేనేమో మంచిది, వాళ్ళు మేము చేస్తున్నాం తప్పు అయిపోయినది. అయినా అసలు కేసు విత్డ్రా చేసుకుంటే కొట్టేసినారని చెప్తారేంటండి? తప్పు కదా అది. విత్డ్రా చేసుకున్నది, కేసు విత్డ్రానే చేసిన, ఆర్గ్యూనే చేయలేదు. వీ నెవర్ ఇన్వైటెడ్ ఎనీ జడ్జిమెంట్ ఫ్రమ్ ది కోర్ట్. వీ విత్డ్రూ ఇట్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? కొట్టేసినారని ఎట్లా అవుతుంది? ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసేదానికోసం కోర్టుల మీద నమ్మకం ఉన్నది కాబట్టి విత్డ్రా చేసినాం. ఫర్దర్ లీగల్గా ఎట్లా మూవ్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో? ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు అవినీతి జరగలేదు అనేటువంటిది కేటీఆర్ విషయంలో. ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయి, అనుమతి తీసుకోలేదు, క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు, 10 కోట్లు దాటితే అనేటువంటిది అటు నుంచి వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో ఈ అంశంలో ఎట్లా ముందుకు వెళ్తారు నెక్స్ట్ లీగల్? క్యాబినెట్ ముందు ఎవరు పెట్టాలి? తెలంగాణ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అని ఉన్నాయి. దయచేసి మేము చెప్పేదానికన్నా మీరు దాన్ని ఎగ్జామిన్ చేయండి. ఎవరు పెట్టాలి ఇది? బిజినెస్ రూల్స్ ప్రకారం ఇది క్యాబినెట్ ముందు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకటి నిర్ణయం చేయాలి. ఒకవేళ పెట్టాలనంటే ఎవరు పెట్టాలి? అది ఏ పనైనా ఇవాళ కేటీఆర్ గారి మీద అట్రిబ్యూట్ చేసే ఏ ఆరోపణ అయితే ఏదవుతుందో ఎవరు చేయాల్సిన పనులు అయ్యి? మంత్రి చేయాల్సిన పనులు కాదు. దేర్ ఈజ్ ఏ డిస్టింక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ సర్వెంట్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్. అదంతా కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ చేయాల్సింది. ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగినా కానీ ఇది గవర్నమెంట్ సర్వెంట్స్ చేయాల్సిన పనులు, అది చేయాలా ఒకవేళ చేయాల్సి ఉంటే. కేటీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఒక పబ్లిక్ సర్వెంట్ ఇవన్నీ చేసేదానికి మీకు బిజినెస్ రూల్స్ చెప్పినా ఎక్కడన్నా? చెప్పమానండి ఎక్కడన్నా బిజినెస్ రూల్స్లో ఇక్కడ కేటీఆర్ గారే ఇది క్యాబినెట్కి పంపించాలని ఎక్కడన్నా ఉన్నదా? అది చేయాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడండి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు. దే ఆర్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. ఒకవేళ అయినా కానీ అది ఒక ఇర్రెగ్యులారిటీ అవుతుంది, వాళ్ళ తరఫున ఇర్రెగ్యులారిటీ అవుతుంది. కేటీఆర్ గారి తరఫున ఇర్రెగ్యులారిటీ లేదండి. ఇర్రెగ్యులారిటీ లేదు, కరప్షను లేదు. ఇప్పుడు అవన్నీ కూడా స్పష్టంగా ఆన్ పేపర్ ఉన్నాయి, రికార్డులో ఉన్నాయి. తర్వాత ట్రాన్స్పరెంట్గా తీసుకున్న డెసిషన్స్ ట్రాన్స్పరెంట్గా చెప్పినారు కూడా. మీరు అసలు కేసే లేని దాన్ని కేసు ఉన్నదని చెప్పి అధికార దుర్వినియోగం చేసి ఇవాళ కేసు పెట్టి నడిపిస్తూ ఉన్నారు కదా. కోర్టు కూడా ఏంది దీని కథ ఏందో తేలాలని అన్నట్టు కోర్టు కూడా ఏమున్నదంటే విచారణ జరగనియండి అని అన్నట్టు. లేనిది దాన్ని ఉన్నదని ప్రూవ్ చేస్తారా? వీళ్ళు చేయగలుగుతారా? సాధ్యమవుతుందా? రికార్డ్ బేస్డ్ కేసు అండి ఇదంతా కూడా, కంప్లీట్లీ రికార్డ్ బేస్డ్ కేసు. కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. కేటీఆర్ గారు 100 సార్లు చెప్పుంటారు కనీసం ఈ మధ్యకాలంలో, నాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, వ్యవస్థని ఫేస్ చేస్తాము, విచారణ ఫేస్ చేస్తాము. దానికోసమే 9వ తారీఖు నాడు 7 గంటలు కూర్చున్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకన్నీ సమాధానం చెప్పినారు. అండ్ ఇట్ విల్ గో ఆన్. ఏసీబీ అయిపోయింది, నెక్స్ట్ ఈడీ విచారణ కూడా హాజరవుతారా రేపు? దానికి సంబంధించి తప్పనిసరిగా హాజరవుతాం, 100% హాజరవుతాం. వితౌట్ అడ్వకేట్ హాజరవుతున్నారా, డైరెక్ట్గా హాజరయ్యే అవకాశం ఉంది? దీంట్లో ఏమైనా క్లారిటీ ఉందా మీ ఈడీ నుంచి? ఇదివరకే అనేక సందర్భాలలో ఈడీ అడ్వకేట్ను రానిచ్చినారు, ఈసారి కూడా రానిస్తారనే అనుకుంటాం.
రైట్, ఇది బీఆర్ఎస్ పార్టీ లీగల్ అడ్వైజర్ సోమా భరత్ చెప్తా ఉన్నారు. లీగల్ ప్రొసీజర్ అంటే చట్టం పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా చట్టం ప్రకారమే ముందుకు వెళ్తాం లీగల్గా. సో ఫర్దర్గా కూడా గతంలో సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసు విషయంలో వాళ్ళు ఎట్లయితే అప్రోచ్ అయ్యారో అదేవిధంగా ఒక పౌరుడిగా ఉన్నటువంటి హక్కులను కేటీఆర్ ఉపయోగించుకుంటున్నారు. రేపు జరిగేటువంటి ఈడీ విచారణ కూడా హాజరు కానున్నారు. ఎందుకంటే ఏసీబీ విచారణలో ఇప్పటికే 9 గంటల విచారణను ఎదుర్కొన్నారు కేటీఆర్. సో నెక్స్ట్ ఈడీ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఫర్దర్గా పార్టీ నుంచి తర్వాత కేటీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు ఉంటాయో లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటిది వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ షాజేతో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.